భగవంతుని యొక్క కారుణ్యము సముద్రము చేత పోల్చబడింది. ఎందుచేత అలా పోల్చబడాలి అంటే, యథార్థమునకు సముద్రము కూడా ఆయన యొక్క కారుణ్యముతో పోల్చడానికి సరి అయిన ఉపమానము కాకపోయినప్పటికీ అంతకన్నా మరొకటి లేదు కనుక ఎప్పుడెప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహము గురించి, కారుణ్యము గురించి, దయ గురించి, వాత్సల్యము గురించి మాట్లాడినా అప్పుడప్పుడు సముద్రముతో పోలుస్తారు. అది శివస్వరూపముగానే ఉండక్కర్లేదు. భగవంతుడన్నవాడు ఒక్కడే భగవంతుడు. అది ఒక్కొక్క నాడు రామచంద్ర ప్రభువుగా నడుస్తుంది, అది ఒకనాడు కృష్ణ భగవానుడిగా నడుస్తుంది, అది ఒకనాడు శివుడిగా నడుస్తుంది. అందుకే శివుడి గురించి చెప్పాలంటే కృష్ణుడు చెప్తాడు, కృష్ణుడి గురించి చెప్పాలంటే శివుడు చెప్తాడు. రాముడు ఆరాధించాలంటే శివలింగాన్ని ఆరాధిస్తాడు. లోకానికి ఒక మంచి నామం చెప్పాలంటే శివుడు రామనామాన్ని చెప్తాడు. అసలు వాళ్ళిద్దరి మధ్య ఏ విధమైన భేదము ఉండదు. అటువంటి భేదాన్ని పొరపాటున కూడా చూడకూడదు. ఎందుకనంటే మన ప్రయత్నమంతా దీని కొరకు, మన సాధనంతా దీని కొరకు. అంటే శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివ. శివుని యొక్క హృదయము విష్ణువు, విష్ణువు యొక్క హృదయము శివుడు. కాబట్టి శివకేశవులన్న రెండు పదార్థములుగా కనపడుతున్నవి ఒక్కటే అని జ్ఞానము చేత బాగా తరచి తెలుసుకుని ఆ వచ్చినటువంటి నవనీతము, ఆ జ్ఞానము ఈశ్వరుడే వచ్చి స్వీకరించి మన్ని కృతార్థుణ్ణి చేస్తాడు. కనుక భగవంతుడి యొక్క కరుణ గురించి చెప్తే సముద్రాన్ని ఉపమానంగా చెప్తారు. అందుకే చూడండి, దాశరథీ శతకం అంతా కూడా రాముడి యొక్క కారుణ్యాన్ని చెప్పవలసి వస్తే, రామచంద్రమూర్తి నీ యొక్క కారుణ్యము సముద్రముతో సమానమైనది అని ఆయన రామదాసు గారు కీర్తిస్తూ ఉంటారు. సముద్రము యొక్క లోతు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసింది అనుకోండి, ఒక ఉప్పు చిలక, ఒక పంచదార చిలక, అది లోతు తెలుసుకోలేదు. తెలుసుకోకముందే ఆ ఉప్పు చిలక, పంచదార చిలక కూడా సముద్రములో అంతర్భాగముగా కరిగిపోతుంది. భగవంతుని యొక్క కారుణ్యముతో కూడిన లీలలు దేని కొరకు వింటారంటే, మీరు విన్నప్పుడు మీ మనస్సు హత్తుకుంటుంది. అలా అని అబద్ధాలు తీసుకొచ్చి చెప్పకూడదు, ఉన్నది ఉన్నట్టే చెప్పాలి. అది జరిగిన కథ అయి ఉండాలి. అప్పుడు మీరు ఆ విశేషాన్ని వింటే, ఆయన యొక్క అంతులేని దయను వింటే, దశరథి కరుణాపయోనిధి అన్నట్టే భగవంతుడు కరుణాపయోనిధి. అది విన్నప్పుడు మీ మనస్సు పట్టుకుంటుంది. మనస్సుకున్నటువంటి గొప్ప బలం అదే, గొప్ప బలహీనత అదే. ఈశ్వరుణ్ణి పట్టుకుందనుకోండి మనస్సు, అది తెలిసో తెలియకో దాని అలవాటు ఏమిటవుతుందంటే తెలియకుండానే వెళ్ళిపోయి మళ్ళీ భగవంతుడి దగ్గరికి చేరిపోతుంది. మీరు చూడండి, ఇది మీకు పశువుల యందు కనపడుతుంది. చాలా కాలం ఒక ఆవుని ఒకరు పోషించి ఆ ఆవుని వేరొకరికి దానం చేసేసారనుకోండి, గొల్లవారు వచ్చి ఆ ఆవుని మేతకి తీసుకెడితే కొనుక్కున్న వాళ్ళ ఇంటికి ఆవు వెళ్ళదు. జాగ్రత్తగా చూడకపోతే ఆవు ఏం చేస్తుందంటే తిన్నగా వచ్చేసి సాయంకాలం అయ్యేటప్పటికీ కట్టుకొయ్య దగ్గరికి వచ్చి నించుంటుంది. నన్ను కట్టేసేయి అని నించుంటుంది. అదేమిటి, కట్టేస్తే దానికి బాధ కదా అంటే, కట్టుకొయ్య దగ్గరికి వచ్చి నా మెడలో బంధనము వెయ్యి అని నిలబడుతుంది. ఎందుకు నిలబడుతుంది అంటే దానికి అలా అలవాటైపోయింది. ఇంకా ఒక పశువు అలా ప్రవర్తిస్తుంది. ఒక కుక్క చూడండి, ఒక వీధి కుక్కని మీరు రోజు 1 గంట అయ్యేటప్పటికి ఇంత అన్నం పెట్టడం దానికి అలవాటు చేశారనుకోండి, 1 గంట అయ్యేటప్పటికి ఎక్కడున్నా సరే పరిగెత్తుకుంటూ వచ్చి తోక ఊపుతూ నించుంటుంది. ఇంత అన్నం తింటుంది. వాటికి కూడా కాలము, రోజు, మనుష్యులు, అనుబంధములు తెలుసండి వాటికి. అలా మీరు భగవంతుని యొక్క కారుణ్యమును తెలుసుకుంటే, ఆ తెలుసుకోవడం వల్ల కలిగేటటువంటి ఆనందము చేత మనస్సు పరిపరి విధముల దాని దగ్గరికి వెళుతుంది. వెళ్ళి దాన్ని ముట్టుకుంటుంది. ముట్టుకునేటప్పుడు మీకు తెలియకుండా ఒక రకమైనటువంటి ఆనందము కలుగుతుంది. అన్నిటిని మించి మీకు రక్షణ హేతువు ప్రసరణం జరుగుతుంది. ఒక్కొక్క లీల ఉందనుకోండి, అన్ని లీలలకి ఒకటే ప్రయోజనం ఉండదు. నిన్నటి రోజున మీరు గంగావతరణం విన్నారు. గంగావతరణం పైకి లీల చాలా గొప్పది, జరిగినదే యథార్థంగా. కానీ మీరు కొంచెం తాత్వికంగా ఆలోచించండి. అప్పుడెప్పుడో గంగ పడినప్పుడు భగవానుడు అక్కడ నిలబడ్డాడు. కానీ ఇప్పటికీ మనం ఏమని పిలుస్తామని, తడిగా ఉన్నటువంటి జటాజూటమున్నవాడు అని పిలుస్తూ ఉంటాం శంకరుణ్ణి. ఎందుకుంటుంది తడిగా అంటే దాని వెనకాతల రహస్యం వేరు.
గంగ వలన 3 ప్రయోజనములు కలుగుతాయి. బాగా దీన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకు తడిగా ఉన్నటువంటి జటాజూటాన్ని దర్శనం చెయ్యాలని చెప్తారు. మీరు ఎప్పుడైనా ఒక తీర్థయాత్రకు బయలుదేరుతున్నారనుకోండి, గత జన్మల యందు పాపము ఏదైనా ఉంటే మిమ్మల్ని ఆ క్షేత్రానికి వెళ్లకుండా చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా దర్శనానికి వెళ్లే ముందు ప్రతిబంధక రూపంగా ఆ పాపం అడ్డొచ్చి మిమ్మల్ని ఆ క్షేత్ర దర్శనం చెయ్యకుండా వెనక్కి తీసుకెళ్ళిపోతుంది. అందుకే ఎవరైనా దేవాలయ దర్శనానికి బయలుదేరి వెడుతున్నప్పుడు వారిని మళ్ళీ వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేయకూడదు. ఒకవేళ వారు ఏదైనా ముఖ్యమైన పని మీదే వచ్చి ఉన్నది చెప్పాలి. నేను ఇప్పుడు వెనక్కి వెడితే ఇది మీరు పాప రూపంలో నిలబడిన వారు అవుతారు, ప్రతిబంధక రూపం అవుతారు. అందుకని నేను వెనక్కి వెళ్ళను, ఇక్కడ మాట్లాడదామని మాట్లాడి పంపించాలి. తప్పించి దేవాలయానికి బయలుదేరేటప్పుడు ఎవరైనా వస్తే వెనక్కి వెళ్ళిపోకూడదు. లేదా అయ్యా మీరు వెళ్ళి రండి, ఏమీ ఇప్పుడు తొందర లేదని చెప్పాలి. దేవాలయాలకి తీర్థయాత్రకి వెళ్లే ముందు శాస్త్రం ఏం చెప్పిందంటే కపర్దీ అని 3 మాటలు అన్నది. విశాలమైన జటాజూటంతో కూడుకున్న శంకరుడి యొక్క జటాజూటాన్ని దర్శనం చేసి 3 మార్లు కపర్దీ 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 అని క్షేత్రాలకు బయలుదేరితే మీకు ఆ పాపములు తడితో ఉన్నటువంటి ఆ గంగతో కూడిన ఆ జటాజూట దర్శనము చేత, దాన్ని తలంచడము చేత పాపరాశి ధ్వంసం అవుతుంది. అటువంటిది గంగావతరణం ఏమింటే ఖచ్చితంగా పాపాలు పోతాయి. నిన్నడు గంగావతరణానికి అది ప్రయోజనం, ఇవాళ చెప్పేటటువంటి లీలకి ప్రయోజనం మారుతుంది. కానీ మరి ఎందుకు ఇప్పటికీ తడితో ఉన్న జటాజూటం చెప్తాం మనం అంటే గంగ యొక్క 3 ప్రయోజనములు మీరు గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి ప్రయోజనం ఏమి? పాపమును పోగొట్టుట. మీరు చూడండి, ఇంటికి అశౌచం వచ్చిందనుకోండి, ఇంటికి అశౌచం రాదు, ఇంట్లో ఉన్న వాళ్ళకి అశౌచం వస్తుంది. అశౌచం వాయు సంబంధం. వాళ్ళు తిరుగుతున్నారు అనుకోండి, ఇంట్లో వాయు సంబంధంగా అశౌచం నిలబడుతుంది. అది పోగొట్టడానికి ఏం చేస్తారు? ఓ 11 రోజులో ఎంతో అశౌచం వచ్చిందనుకోండి, మీరు తెలిసో తెలియకో ఏవో ముట్టుకుని ఉంటారు. పైగా వాయువు కొంతకాలం నిలబడింది, మళ్ళీ ఇదంత తొందరగా విరిగిపోదు. అందుకని ఏం చేస్తారు? తీసుకొచ్చి మా ఇంట్లో స్వస్తి పుణ్యాహవాచనం చేయించామండి అంటారు. మామిడి కొమ్మలు పెట్టే పార్వతీ పరమేశ్వరుని యొక్క పాదద్వందం శివానంద లహరిలో శంకరాచార్యులు వారు చెప్తారు. ఆ కలశలోని నీటిలోకి ఆ శక్తిని ఆవాహన చేసి మామిడి మండతో ఇల్లంతా చల్లుతారు. చల్లితే ఇప్పుడు ఏమవుతుంది? ఆ వాయు సంబంధమైన అశౌచ దోషం ఎగిరిపోతుంది. గంగకి ఆ శక్తి ఉంది. మీరు గంగనే తేకపోయినా అక్కడ ఒక గ్లాసులో నీళ్లు పోసి గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు, మీరు ఈ కలశ పాత్రలోకి ప్రవేశించండి అన్నారనుకోండి, ప్రవేశిస్తుంది. కానీ సాధారణంగా మనం చేసేటటువంటి దోషం ఏమిటో తెలుసా అండి? కలశ పాత్రకి ఆచమన పాత్రకి ఒక్కటే పాత్ర వాడతారు. అది చాలా దోషం పూజలో, అలా వాడకూడదు. ఎందుచేత అంటే మీరు ఆచమన పాత్రలో ఏం చేస్తారు? పూజ మొదలు పెడుతూనే ఓం కేశవాయ స్వాహ అని కొన్ని నీళ్లు చేతిలో పోసుకొని తాగుతారు. ఇప్పుడు అందులో నీళ్లు కొన్ని మీరు తాగిన తర్వాత మిగిలిన నీళ్లు ఏమవుతాయి? శేషం అవుతాయి, మీ ఎంగిలిది. ఇప్పుడు ఈ నీటిని తీసుకెళ్ళి మళ్ళీ అందులోకి ఆవాహన చేసేసి ఈ నీళ్లే పట్టుకెళ్ళి భగవంతుడి నైవేద్యానికి భగవంతుని యొక్క స్నానానికి ఎలా వాడతారు? తార్కికంగా మాట్లాడడం వేరు. అలా అయితే నీరంతా ఎంగిలవట్లేదా అండి? అది పక్కన పెట్టండి. మీ భక్తి ఆవిష్కరణకు కలశ పాత్ర వేరుగా ఉండాలి ఎప్పుడు. అందుకే 2 పాత్రలు ఉండాలి పూజలో. కలశం మీరు ఆరాధన చేయకపోతే అక్కర్లేదు. మీరు స్నానం చేయించట్లేదు అనుకోండి, ఇప్పుడు మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేశాం, మీరు మీ కలశంలో నీళ్లు పోయలేదు, అక్కడుంచిన నీళ్లు పోశారు, అప్పుడు మీకు కలశ అక్కర్లేదు. మీరు అభిషేకం చేస్తారనుకోండి, మీ దగ్గర కలశ ఉండాలి, లేకపోతే మీకు ఆచమన పాత్ర చాలు. కాబట్టి ఇప్పుడు దోషములను తొలగదోయగలిగినది ఏది? పాపములను పోగొట్టగలిగినది గంగ పోగొడుతుంది. ఈ కలశలో నీళ్లు తీసుకుని మీరేమంటారు? దేవం ఆత్మానం పూజా ద్రవ్యాణి చ సంప్రోక్ష్య. చిత్రం ఏమిటంటే దేవం, భగవంతుడి మీద కూడా నీళ్లు చల్లుతారు. అంటే ఏమిటి? ఆయన ఎందు కూడా దోషం ఉందని. లేకపోతే ఆయన మీద నీళ్ళు ఎందుకండి చల్లడం? అంటే ఏమిటో తెలుసా అండి? ఆయన దోషం ఉన్నవాడని కాదు, మనం చేసేటటువంటి పనుల వలన ఆ వాయు సంబంధమైనటువంటి దోషము ఆ మూర్తిని తాకి ఉండి ఉండవచ్చు. దాన్ని తీసేయడానికి మీకు ఏది ఆధారం? జలమే ఆధారం, గంగయే ఆధారం. కనుక
మీకు మొదటి ప్రయోజనం పాపమును పోగొట్టుట, అది గంగ వల్ల జరుగుతుంది. రెండవ ప్రయోజనం పంట పండుట. నీరు లేదనుకోండి, మీరు ఎన్ని విత్తనాలు వేయండి, ఎంత పొలం దున్నండి, ఏం చెయ్యండి, ఎక్కడ పండుతుంది? పండదు. పండాలంటే గంగ ఉండాలి, గంగయే పంట. కాబట్టి ఇప్పుడు పండడం అంటే ఏమిటి? ఆధ్యాత్మిక జీవనంలో పండడం అంటే ఏమిటో తెలుసా అండి? బాగా జ్ఞానమును పొందుట. జ్ఞానమును పొందడానికి ఏది ఆధారం? భక్తితో కూడిన కర్మ ఆధారం. మీరు పరమభక్తితో కర్మాచరణం చేస్తుండగా ఎప్పుడో ఈశ్వరానుగ్రహంగా జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానాద్దేవత కైవల్యం, ఆ జ్ఞానము వలన మోక్షము కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు పండడానికి ఏది ఆధారం? గంగ ఆధారం. మీరు పండిపోయారు, మీకు తెలిసిపోయింది, మీకు ఏదో జ్ఞానం తెలిసింది. నేను పండిపోయిన వాళ్ళు ఎలా పోతే నాకెందుకని మీరు కూర్చోవచ్చా? కూర్చోకూడదు. గంగ ఏం చేస్తోంది? మీరు అడిగారా, మీరు అడగలేదా అని ప్రవహిస్తూనే ఉంది. గంగ ఎలా ప్రవహించిందో తాను పొందిన జ్ఞానం ఇంతైనా అంతైనా 10 మందితో పంచుకోవాలి. 10 మందికి తను తెలియచెప్పాలి. తన విద్యయందు తనకి స్వార్థం కానీ, తన విద్యయందు తనకి మోహం కానీ ఉండకూడదు. తనకి ఎంత తెలుసో అంతా చెప్పేయాలి. ఒక మేఘం చూడండి, పూర్తిగా వర్షించి తేలిక పడిపోయి అమ్మయ్యా నేను తేలిక పడిపోయానని దూదిపించేయి వెళ్ళిపోతుంది. అలా అమ్మయ్యా నేను చదువుకున్నవి, నేను కష్టపడి తెలుసుకున్నవన్నీ చెప్పేశాక వాళ్ళెవరో నీకేదో చేస్తారని ఎదురు చూడకూడదు. చెప్పడమే ప్రయోజనం. నాకు ఈశ్వరుడు నోరిచ్చినందుకు, తెలుసుకోగలిగిన బుద్ధి ఇచ్చినందుకు నేను తెలుసుకున్నది నేను వెదజల్లేశాను. నాకు నా విద్యయందు మోహం లేకుండా నేను నిలబడిపోయానని సంతోషంగా ఇంటికి వెళ్ళిపోవాలి. అంతే. ప్రతిఫలాపేక్ష ఉండరాదు. ఉపన్యాసానికి వస్తారా అంటే మీరు ఎంత ఇస్తారు అని అడగరాదు. నీ విద్యయందు నీకు మోహము ఉండకూడదు. కనుక ఇప్పుడు సరస్వతి అని మనం పిలుస్తూ ఉంటాం. సరస్వతి ఏ రంగులో ఉంటుంది? తెలుపు. శంకరుడు తెలుపు. తెలుపు జ్ఞానం. సరస్వతి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? దట్ విచ్ ఫ్లోస్ అని అర్థం. ఏది ప్రవహించునో దానికి సరస్వతి అని పేరు. ప్రవహించకుండా ఆగిపోయింది అనుకోండి అంటే తను అన్నీ తెలుసుకున్నాడు, ఎవ్వరికి చెప్పడం. అడిగారనుకోండి, మీరు వెళ్ళి అయ్యా ఇది ఏమిటండి అని అడిగారనుకోండి, చెప్పనండి అంటాడు. ఒక్కొక్కరు సరే నేను ఎందుకు చెప్పాలి సభాముఖంగా, జ్ఞాన కలునిలోని శారదయోలే. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? నిలబడిపోతుంది. నిలబడిన నీరు మురుగువాసన వస్తుంది. సరస్వతి నిలబడరాదు, ప్రవహిస్తూ ఉండాలి. అందుకే వ్యయే కృతే వర్ధతయే వనిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. ఎంత ఖర్చు పెడితే అంత పెరిగేది ఏదంటే లోకంలో విద్యాధనం. కాబట్టి మోహము లేకుండా అడిగినదే తడవుగా అవతల వాళ్ళకి చెప్పాలి. ఎటువంటి వాళ్ళకి చెప్పాలి? వినడానికి వచ్చి సెల్ ఫోన్ పెట్టుకున్న వాళ్ళకి చెప్పక్కర్లేదు. వాడికి శ్రద్ధ ఏది? ఎందుకు చెప్పాలి? చెప్పక్కర్లేదు. శ్రద్ధగా కూర్చుంటే చాలు చెప్పేసి. ఆవి ఏం చేస్తుందండి? శ్రద్ధగా కూర్చుని ఇలా శిరములు పట్టుకుంటాడు, అంతే, పాలు వదిలేస్తుంది. ఇలా నీ పాదములు పట్టుకుంటే చాలు, నువ్వు చెప్పేయాలి, నీకు తెలుసున్నది. కాబట్టి ఏమవుతుంది? సరస్వతి అంటే ప్రవహించున్నది. ఏది ప్రవహిస్తోందో అది సరస్వతి, అది ఉద్ధరిస్తోంది, జ్ఞానులను చేస్తోంది. సరస్వతి ఆగదు. అలా గంగ కూడా ఆగకూడదు. పవిత్రం చెయ్యడం, జ్ఞానం ఇవ్వడం అన్నది అలా వెళ్ళిపోతూనే ఉండాలి. ఇది ఎక్కడుంది? శివుడి జటాజూటంలో ఉంది. ఇప్పుడు అది మీ మీద పడాలంటే మీరేం చేయాలి? మీరు ఆయన పాదాలు ఇలా పట్టుకుని ఇలా వంగున్నారనుకోండి, ఆయన పాదాలు పట్టుకుని నించుంటే ఆయన ఏం చేస్తారు? అలా కూర్చోడు కదా బిర్రబిగిసి. వంగి నాన్న నీకు జ్ఞానసిద్ధిరస్తు అంటాడు. ఇలా అనగానే ఒక్కొక్క మహానుభావుడు దర్శించాడండి. శ్రీశైలం మల్లన్న శిరసొంచేన చేనంతా గంగమ్మ వాన. గంగ పడ్డం అంటే ఏంటి? వర్షం పడ్డమే గంగ పడ్డం. గంగావతరణం ఇప్పుడు మీరు చూడాలంటే వర్ష రూపంలోనే గంగావతరణాన్ని చూడాలి. ఎందుకని? శివుడి జటాజూటంలో ఉన్న గంగ పరమ పవిత్రం, ఆకాశగంగ. ఆయన తల వంచి సంతోషించాడనుకోండి, గంగ పడుతుంది. బహుశా చెప్పినవాడి సమర్థత కాదు, విన్నవాళ్ళు ఎవరి పొంగిపోయారో గంగావతరణానికి, గంగావతరణం జరిగిపోయింది కాకినాడలో, అంతే. కాబట్టి
నిశ్చలమైన భక్తితో నిలబడితే చాలా ఏమైంది? తడిసిపోయారు మీరు ఇవాళ. మీరు తడిసిపోయారు జ్ఞానగంగలో. ఇదే శ్రీ సూక్తంలో మనం అడుగుతాం, అమ్మ నేనేం చేస్తున్నాను? నీ పాదముల దగ్గరకు వచ్చి శిరస్సు వంచుచున్నాను. ఉంచితే నువ్వేం చేస్తావు? లక్ష్మీర్ దివ్యైర్ గజేంద్రైర్ మణిగణఖచితై స్థాపితా హేమకుంభై నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తా. మీరు నిజంగా శ్రీ సూక్తాన్ని చదువుతున్నప్పుడు అనుభవిస్తున్నారు అనుకోండి, మీరు ఏం చెప్తారు అప్పుడు? అమ్మా నేను నీ పాదముల మీద శిరస్సు తాటించి నమస్కరించుచున్నాను అంటారు. ఇప్పుడు ఏనుగులు వచ్చి కలశలతో ఇలా తామర పూలు అభిషేకం చేస్తున్నాయనుకోండి, ఆవిడ పాదాల మీద మీ తల ఉంటే ఆవిడ మించి పడ్డ పూలు ఎక్కడ పడాలి? మీ మెడ మీద అక్కడ పడాలి, తడి తడిగా. మీరు ఆ ధ్యానంలోంచి లేచినప్పుడు ఇదంతా తడిగా ఉందని మీరు తడుముకోవలసి ఉంటుంది. ఎందుచేత? ఆ భావన ఉండిపోతుంది. ఆ తడి తామర పూలు అన్నీ మెడ మీద పడ్డాయి కదా, తడేని. నిజంగా ఉందా? తడేం లేదు. ఎందుకు అలా తడుముకుంటున్నారు అంటుంది భార్య. అబ్బాయి ఏం లేదులే అంటాడు. ఇప్పుడు ఏమైంది? నిజంగా పడతాయి ఆ పూలు, వాడి మీద పడ్డాయి ఆ పూలు. భావన యందు పడతాయి. భావనా మాత్ర సంతుష్టాయై నమః. మీరు భావన చేస్తే అది అమ్మవారి యొక్క అనుగ్రహానికి దారితీస్తుంది. ఈ అనుగ్రహం జ్ఞానంగా మారుతుంది. ఈ జ్ఞానము వలన కైవల్యమునకు వెడతాడు. కాబట్టి ఇప్పుడు శంకరుడు గంగను దాల్చుట అంటే కేవలముగా అలా ఏదో కుడలో నీళ్ళెట్టు కూర్చుంటాడని మీరు అనుకుంటున్నారా? అది జ్ఞానగంగగా మారినది. ఆ జ్ఞానగంగ ఎందే మీరు తడిసిపోవలసి ఉంటుంది. కాబట్టి ఒక లీల ఉంటుంది, దానికి బాహ్య ప్రయోజనం ఉంటుంది. మీరు ఆంతర ప్రయోజనము కూడా తెలుసుకోవడం మీ ధ్యానమును పరిపుష్టం చేస్తుంది. ఉన్నతి ఎక్కడ కలుగుతుందంటే ఆ ధ్యానములోనే కలుగుతుందండి. ఆ ధ్యానమునందు ఏకీకృతమైపోతాయి. మూడుగా మొదలెట్టినవి ఒకటైపోతాయి. నేను కూర్చున్నాను పూజకి, నేను శివుణ్ణి పూజ చేస్తున్నాను, శివుడు పూజ చేయబడుచున్నాడు, నేను ధ్యానము చేయువాడను, ధ్యానము చేయుబడువాడు శివుడు, ధ్యానము అని మూడుతో మొదలుపెట్టారు. మీరు అపారమైన ఆనందంలో అన్నీ మరిచిపోయినప్పుడు మీరు ఏది చూస్తున్నారో దాంట్లో మీ మనస్సు లయమైపోయింది. మీరు పైకి శరీరం ఉంది, కానీ మీరు చూస్తున్నటువంటి మూర్తిలోకి ప్రవేశించేశారు. ఇప్పుడు ఏమైపోయింది? ఒక్కటే ఉంది. ఏ వస్తువుని చూస్తున్నారో ఆ వస్తువే ఉన్నది.